వ్యవసాయం, టెక్నాలజీ ఈ రెండింటినీ కలిపి ఒక అగ్రికల్చరల్ డ్రోన్ బిజినెస్ మొదలుపెట్టాలి అనే ఆలోచన చాలా బాంది కదూ. కానీ చాలా గొప్ప కలలకు వాస్తవానికి మధ్య ఒక పెద్ద అడ్డంకి ఉంటుంది. అదే డబ్బు, ఫండింగ్. సరే పదండి, ఈరోజు ఆ అడ్డంకిని దాటడానికి ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. సరే, ఇక్కడే మనందరికీ వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే, మన దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది, కానీ దాన్ని నిజంగా గాల్లోకి పంపించటానికి కావాల్సిన ఫ్యూయల్ అంటే బ్యాంక్ లోన్ ఎలా సంపాదించాలి? చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సరిగ్గా ఇక్కడే ఆగిపోతారు. కానీ మనం కాదు. ఈ విశ్లేషణలో దీనికొక క్లియర్ కట్ సమాధానం తెలుసుకుందాం. ఆ సమాధానమే ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. షార్ట్గా చెప్పాలంటే డిపిఆర్. దీనిని ఏదో కొన్ని పేపర్ల సెట్లాగా అస్సలు చూడొద్దు. ఇది మీ కలకు, బ్యాంకిచ్చే లోన్కు మధ్య ఒక బలమైన బ్రిడ్జ్ అనమాట. మీ ఐడియా మీద బ్యాంకుకు పూర్తి నమ్మకాన్ని కలిగించే ఒక పవర్ఫుల్ టూల్ ఇది. మీ బిజినెస్కి ఇది ఫస్ట్ స్టెప్, పునాది రాయి లాంటిది. అయితే మరి ఆ పునాది ఎలా కట్టాలి చూద్దాం. ఏ మంచి డిపిఆర్ అయినా నిజాయితీతో, వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలతో మొదలవుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ చూడండి. చాలా జాగ్రత్తగా ఆచితూచి వేసినవి. సంవత్సరానికి 365 రోజులు ఉంటే మనం కేవలం 120 పని దినాలు అని అనుకుంటున్నాం. ఎందుకలా? ఎందుకంటే ఇది మీరు గాలిలో మేడలు కట్టడం లేదని, మీ ప్లాన్ చాలా ప్రాక్టికల్గా ఉందని బ్యాంకుకు చూపిస్తుంది. నమ్మకాన్ని గెలుచుకోవడంలో ఇదే ఫస్ట్ స్టెప్. ఈ ఒక్క వాక్యం మనం తయారుచేసే ఈ మొత్తం బ్లూ ప్రింట్కు గుండెలాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఇది బ్యాంకర్లకు బాగా నచ్చే సూత్రమన్నమాట. మనమేదో గొప్పగా ఆశలు పెట్టి వాటిని అందుకోలేకపోవడం కన్నా, తక్కువగా అంచనా వేసి అంతకంటే ఎక్కువ సాధించి చూపిస్తే మీమీద వచ్చే నమ్మకం వేరే లెవెల్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, బ్యాంకులు ఎప్పుడూ ఆశావాహుల కంటే వాస్తవికవాదుల్నే ఎక్కువగా నమ్ముతాయి. సరే, ఇప్పుడు మన ఫైనాన్షియల్ స్టోరీలో ఫస్ట్ ఇంకా మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్కు వచ్చేశాం. అదే ఆదాయం. అసలు ఈ డ్రోన్ వ్యాపారం ద్వారా నిజంగా ఎంత డబ్బు సంపాదించొచ్చో ఇప్పుడు లెక్క కడదాం. ఇది మీ బిజినెస్ సంపాదన శక్తిని బ్యాంకుకు చూపించే మొదటి ప్రదర్శన. ఈ లెక్క చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి, మొదటగా మనమనుకున్న ఆ 120 పని దినాలు. తర్వాత రోజుకు యావరేజ్గా ఒక 20 ఎకరాలు స్ప్రే చేస్తామనుకుందాం. ఫైనల్గా ప్రతి ఎకరాకు 450 రూపాయల ఛార్జ్. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే చాలు, మన ఆదాయం వచ్చేస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ చూపించడం వల్ల మీ ఆలోచనా విధానం మీద వాళ్లకి ఫుల్ క్లారిటీ వస్తుంది. చూసారా ఎంత సింపులో? వావ్! ఆ నంబర్ చూడండి, 10,80,000 రూపాయలు. ఇది ఇంకా ఖర్చులేమీ తీయకముందు వచ్చే గ్రాస్ ఇన్కమ్ అనమాట. ఈ ఒక్క నంబర్ చాలు మీ బిజినెస్ ఐడియాలో ఎంత పొటెన్షియల్ ఉందో చూపించడానికి. మన బ్లూ ప్రింట్కు ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఆదాయం గురించి మాట్లాడటం ఎవరికైనా ఇష్టమే, కానీ అసలైన వ్యాపారవేత్త ఖర్చుల గురించి కూడా అంతే కేర్ఫుల్గా ఆలోచిస్తాడు. మరి ఖర్చుల సంగతేంటి? ఒక బిజినెస్లో మనకు కనిపించే ఖర్చులతో పాటు చాలామంది మర్చిపోయే కనిపించని ఖర్చులు కూడా ఉంటాయి. వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటేనే మన ప్లాన్ పక్కాగా ఉన్నట్టు. ఈ స్లైడ్లో ఖర్చుల బ్రేకప్ క్లియర్గా ఉంది. శాలరీ, ట్రాన్స్పోర్ట్ లాంటివి ఓకే. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించారా? బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం సపరేట్గా డబ్బు పక్కన పెట్టడం. డ్రోన్ బ్యాటరీలు చాలా కాస్ట్లీ, వాటి లైఫ్ కూడా తక్కువే. ఇలాంటి వాటిని ముందే ఊహించి ప్లాన్లో చేర్చడం చూస్తే మీరు బిజినెస్ మొదలుపెట్టడమే కాదు, దాన్ని లాంగ్ రన్లో నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నారని బ్యాంకుకు అర్థమవుతుంది. ఇది మీ దూరదృష్టికి నిదర్శనం. ఇప్పటిదాకా మనం వేసిన ఈ పునాది అంతా ఈ ఒక్క ఘట్టం కోసమే. ఇది మన ఫైనాన్షియల్ స్టోరీలో క్లైమాక్స్. ఇక్కడే మన ఆదాయాన్ని, ఖర్చులను కలిపి ఈ లోన్ అనేది బ్యాంకుకు ఎంత సేఫ్ ఇన్వెస్ట్మెంటో తిరుగులేని విధంగా ప్రూఫ్ చేయబోతున్నాము. ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి, కథ మొత్తం ఇక్కడే ఉంది. ఒకవైపు మన సంవత్సర లాభం ఏకంగా 7,10,000 రూపాయలు. మరోవైపు మనం బ్యాంకు కట్టాల్సిన వార్షిక వాయిదా కేవలం 1,67,000 రూపాయలు. అంటే లోన్ కట్టడానికి కావలసిందానికంటే చాలా చాలా ఎక్కువ డబ్బు మన దగ్గర మిగులుతోంది. ఈ ఒక్క చిత్రం బ్యాంకుకు 1000 మాటల కంటే ఎక్కువ చెప్తుంది. ఇప్పుడు బ్యాంకులు వాడే ఒక సీక్రెట్ ఫార్ములా గురించి చెబుతాను. దాన్ని డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో లేదా డిఎస్సిఆర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బిజినెస్ ప్లాన్కు ఇచ్చే ఫైనల్ ఎగ్జామ్ స్కోర్ లాంటిది. మన లాభం మనం కట్టాల్సిన లోన్ వాయిదా కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉందో ఈ స్కోర్ చూపిస్తుందన్నమాట.
మరి మన ప్రాజెక్ట్ స్కోర్ ఎంతో తెలుసా? అతిగో ఆ మ్యాజిక్ నంబర్ 4.25. ఈ ఒక్క నంబర్ మీ లోన్ అప్లికేషన్ తలరాతను మార్చేయగలదు. దీనర్థమేంటో ఇప్పుడు చూద్దాం. దీని అర్థం చాలా చాలా సింపుల్. బ్యాంకుకు మనం కట్టాల్సిన ప్రతి ఒక్క రూపాయికి మన దగ్గర ₹4.25 లాభం రెడీగా ఉంది. ఇది ఒక సూపర్ సేఫ్టీ నెట్. ఒకవేళ వాతావరణం బాగోక పనిదినాలు తగ్గినా లేదా అనుకోని ఖర్చులొచ్చినా మీరు లోన్ చాలా ఈజీగా కట్టేయగలరని ఇది బ్యాంకుకు పూర్తి భరోసా ఇస్తుంది. ఇక ఫైనల్గా ఈ ఒక్క పోలిక చూడండి. అసలు విషయం ఇక్కడే తెలిసిపోతుంది. బ్యాంకులు సాధారణంగా ఒక లోన్ ఇవ్వాలంటే కనీసం 1.5 DSCR ఉండాలి అంటాయి. కానీ మన ప్లాన్లో ఇది 4.25 ఉంది. అంటే వాళ్ళడిగిన దానికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ సేఫ్టీని మనం చూపిస్తున్నాం. ఇది చూశాక ఏ బ్యాంక్ అయినా మీ లోన్ అప్రూవ్ చేయడానికి రెండోసారి ఆలోచించదు. ఇంక మీ లోన్కు తిరుగులేదు. చూశారు కదా, ఒక సరియైన ప్లాన్, వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలతో కూడిన ఒక బ్లూ ప్రింట్, అది కేవలం ఒక లోన్ను మాత్రమే కాదు, మీ వ్యాపార కలను కూడా నిజం చేయగలదు. ఇప్పుడు ఆలోచించండి, ఇలాంటి ఒక పక్కా బ్లూ ప్రింట్ మీ జీవితంలో ఏ కలను నిజం చేయగలదు?